గూగుల్ ఎందుకు ఇన్ని సెక్యూరిటీ ఆప్షన్స్ తీసుకొని వస్తుందో నాకు అయితే అర్థం అవ్వట్లేదు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా సెల్ఫీ వీడియో అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొని వచ్చింది. లిటరల్లీ ఆల్రెడీ ఇక్కడ చూడండి, నాకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, నేను రికవరీ మోడ్ లోకి వెళ్తే ఓన్లీ 2 to 3 ఆప్షన్స్ మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సెల్ఫీ వీడియో అనే ఆప్షన్ అయితే తీసుకొని వచ్చింది. ముందైతే దీన్ని ఎట్లా ఎనేబుల్ చేయాలో చూద్దాం. ఇది ప్రాక్టికల్ గా వర్క్ అవుతుందో లేదో లాస్ట్ లో చూద్దాం. మీరు గూగుల్ సంబంధించిన ఏ అప్లికేషన్ లోకైనా వెళ్ళండి, అక్కడ మనకు రైట్ సైడ్ లో ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తారు అనుకోండి, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళండి. ఆల్రెడీ ఇక్కడ మనం MFA సెట్ చేసుకుంటాం కదా, దాని కిందనే మనము యూ కెన్ యాడ్ మోర్ సైన్ ఇన్ ఆప్షన్స్ అనే దగ్గర సెల్ఫీ వీడియో అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు సెల్ఫీ వీడియో ఎలా అయితే గైడ్ చేస్తుందో ఆ విధంగా సెల్ఫీ వీడియోని అప్లోడ్ చేసేయండి. డన్. ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ ఫర్గట్ పాస్వర్డ్ కొట్టాను. ఇక్కడ చూడండి, నాకు సెల్ఫీ వీడియో అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఆల్రెడీ ఇక్కడ నేను ఫస్ట్ లో చూపించినట్టు ఇన్ని సెక్యూరిటీ మెథడ్స్ పెట్టుకున్నా కదా, ఇందులో నాకు ప్రాక్టికల్ గా వర్క్అవుట్ అయ్యేది ఓన్లీ 2 to 3 మాత్రమే. ఎందుకు ఇన్ని సెక్యూరిటీ ఆప్షన్స్ తీసుకుని వస్తుందో నాకైతే అర్థం అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం. సీ యు టుమారో. ఎన్నిరా పంపించేది, మీకేం పని బాట్లేదా ఇంటికాడ?